మామా సిట్టింగ్ ఏమేమి కావాలి చెప్పురా. 6 బీర్లు, కిలో చికెన్, 3 సిగరెట్లు, ఒక మ్యాచ్ బాక్స్, 3 సోనీలు. నాకు 5 బీర్లు, ఫిష్ ఫ్రై, 10 చిప్స్ ప్యాకెట్లు, ఒక గ్లాసు. మందు తాగదలి పోతున్నామా లేదా మందికి మంచి తల్లి పోతున్నాం అన్నాడు. అరే ఏం రకుంటారా, మా అయ్య ఫోన్ చేస్తున్నారు. అరే శేషు, ఆ ఫుల్ బాటిల్ ఇటీరా. మొత్తం నువ్వే తాగుతావారా? మందు కనిపిస్తే మంచిగా తాగినట్టు తాగుతావన్నా. నువ్వు నాటకాలు మింగుతావని ఇంకా ఫోన్ లేపలేరా? గుబ్బనవరు మూసుకొని కూసో, లేకుంటే నీ గుబ్బ బొక్క సాపి ఎత్తా బిడ్డ. హలో, ఏడున్నావురా? నాన్నగారు చెప్పండి. ఈడోడే నాన్నగారు అంటున్నాడు, చెప్పండి అంటున్నాడు. ఇవే తగ్గించుకుంటే అరే ఎవరా నువ్వు? ఎర్రిపోవా? నాన్న నేనేనే శేషగాన్ని. అది చెప్పు ముందు. గాడిదా, ఇంత మర్యాద ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఫీల్ అయినట్టున్నారు. ఏడున్నావురా? నాన్న ఈయనే ఉన్నాను, ఇంటి పక్కన ఉన్నా. ఇంటి పక్కన? పక్కింట్లో ఉన్నావారా? ఏం చేస్తున్నావురా వాళ్ళ ఇంట్లో? ఇదేం అలవాటు మునిగిందిరా నీకు? అందుకే పెళ్లి చేసుకొని అంటున్నావు కర్రా యాదవా. చీ నాన్న, ఏం మాట్లాడుతున్నావే? నేను నీ కొడుకుని గట్లాంటి పని చేస్తానా? నీ పరువు కాపాడుతానే నాన్న. నేను అన్నప్పుడే పోయిందిరా పరువు, ఇంకేం కాపాడుతావురా నువ్వు? ఏం చెప్తున్నావు రాడా? మన సాయిగాడు దుబాయ్కి వెళ్ళి వచ్చిండే, వాడి దగ్గర ఉన్న పూసేగాడి తెచ్చి మేసేగాడి చెడగొట్టిందట. దుబాయ్లో మంచిగా పని చేసుకుంటావు, ఎందుకు రమ్మన్నారా వీడికి? మేమెందుకు రమ్మంటామే వాడిని? ఆడేదో లంగా పని చేసినట్టున్నాడు, వాడికి దాన్ని ధర్మేశ్వరు రాని, అందుకోసం వచ్చిండు. నీకు ఆనందంగా ఉన్నది కర్రా? ఇంకేం 3 కోతులు ఒక్కసారి చేరినాయి. సరేనే నాన్న, నేను బిజీ ఉన్నా, మళ్ళీ ఎత్తా, మళ్ళీ మాట్లాడతా నీతో. నువ్వు కలెక్టర్ అవుతుంది, ఆడ సంతకాలు పెట్టారా? ఫుల్ బిజీ ఉంటావు యాదవా. ఇంటికి రా. నేను ఇప్పుడు రానే, సాయిగాడితోనున్నా, మళ్ళీ పోతాడు, ఫీల్ అవుతాడు. కళ్ళు మూసి తెరిచే లోపల నా కళ్ళ మాట ఉండాలా, లేకుంటే ఉంటది నీకు. నాన్న వచ్చింది, చెప్పు ఏం చేయాలా? సరే గాని గురూజీకి ఫోన్ చేసినా ఒకసారి నిన్ను కలుస్తాడు, ఒకసారి పోయిరా పప్పు. దేనికి? నేను ఇప్పుడు పోను, సాయిగాడు దావత్ ఇస్తాడు, నేను ఇప్పుడు పోతే ఫీల్ అవుతాడు. సిగ్గు లేదురా కొంచెం కూడా నీకు? అన్ని తిట్టగా కూడా ఇంకా తాగుడు మానతలేవురా. సరే గాని ఇప్పుడు పోతావా? పోవా? సరే సరే పోతలే. పోయేటప్పుడు కొంచెం తాను చేసి మునుగు, ఏడాడు తిరిగచ్చి మునిగినవేమో. అరే నేను ఒక్కనే పోతే మళ్ళీ ఈ కడ్లు దావత్ తీసుకుంటారు, ఈ కడ్లను కూడా దొరకపోతాం ఏదైనా ఒకటి చెప్పి. హలో, అరే బలిగా ఇప్పుడే పోతే ఎవర్రా? పోగానే ఎవరు కొంప ముంచినవరా? మళ్ళీ ఫోన్ చేసినావు. నా గొంపనే మునిగిందిరా. మంచిగా మన దావత్ చేసుకుందామంటే మా అయ్య పని చెప్పిండ్రంటే. సరే మామ, మీ అయ్య పని చెప్పిండు కదా, పోరాపో. మేము కూడా దావ చేసుకుంటాం, మచ్చం కూడా వెళ్దాం. అరే నేను లేకుండా దావత్ చేసుకుంటారకో మీకు అక్కడ వెళ్ళి చదువుతారు. అరే అయినా పర్లేదు మామ, అయితే గోళీలన్నా వేసుకుంటా కానీ దావత్ మాత్రం ఆపేదే లేదు, ఈ విషయంలో తగ్గేదే లేదు. మామ ఇప్పుడు నువ్వు సాయిగాని పట్టుకొని అత్తివనుకో, నీకు ఎక్స్ట్రాగా 2 బీర్లు తీసుకుంటా మామ. ఏంది మామ, ఇంకా రెడీ కాలేవా? పోవద్దా? ఎంతసేపు రా? మీ అయ్య పని చెప్పింది కదా, తొందరగా అయితే నడు. ఏంది మామ, గురుజీ దగ్గరికి కానీ భూత బంగ్లా దగ్గరికి వచ్చినావు? సాయిగాడికి చేతపడి చేపిస్తావా ఏంది?